ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. ఆ తర్వాత అంటే మీరు చదువుకునేటప్పుడే ఈ సినిమాల వైపు అట్రాక్ట్ అవ్వడం జరిగిందంటారా? నేను సినిమాలు అట్రాక్ట్ అవ్వప్పుడు లేదు. నేను బెస్ట్ ఫోటోగ్రాఫర్. ఓకే, ఫోటోగ్రాఫర్ అంటే నాకు అప్పుడే నాకు 16 సంవత్సరాలు నాకు అవార్డు వచ్చింది, స్టేట్ అవార్డు ఫోటోగ్రఫీలో. ఏ ఫోటో తీశారు సార్ అప్పుడు? అవార్డు రావడానికి వచ్చినంత గొప్ప ఫోటో ఏం తీశారు మీరు? ఏముంది ఇప్పుడు అంటే ఈ విషయం నిజంగా తెలియదు నాకు, అందుకని. చాలా మంచి ఫోటోగ్రాఫర్ నేను. ఓకే, నా దగ్గర ఎన్ని కెమెరాలు ఉండే అంటే ఆ రోజుల్లో కెమెరాలు అంటే ఈ కెమెరాలు కాదు, బెస్సా కెమెరా, డబ్బా కెమెరాలు అనేవాళ్ళం. అందులో 8 ఎక్స్పోజర్స్ 12 ఎక్స్పోజర్స్ ఉండే అనమాట దాంట్లో. సో అవి తీస్తే సరిగ్గా ఫోకస్ చేసి తీస్తే మొత్తం నిలువెత్తు వచ్చేదన్నమాట. ఓకే ఓకే, అంత బ్యూటిఫుల్ కెమెరాస్ అవి. అలాంటి నా దగ్గర 8 ఎక్స్పోజర్స్ బెస్సా అని దాని పెద్ద గొప్ప పేరు దానికి అప్పట్లో. బెస్సా కెమెరాస్ 12 2 ఉండి 8 ఉండేది, 12 ఉండేది. తర్వాత ఇంకా లీకా అని మంచి కెమెరా 35 ఎక్స్పోజర్స్, 34 ఎక్స్పోజర్స్. అది 35 ఎక్స్పోజర్స్ అంటే చిన్నదే ఉంటుంది, చాలా బ్రహ్మాండ బ్యూటిఫుల్ అనమాట. అది కూడా మంచి, అది చాలా కాస్ట్లీ కెమెరా అది ఉండేది. ఆ తర్వాత మళ్ళీ రోలీఫ్లెక్స్ అని కెమెరా వచ్చింది, అది 12 ఎక్స్పోజర్సే, బట్ మీటర్ ఉండేది అనమాట. అంటే చాలా ప్యాషన్ మీకు కెమెరాస్ అంటే. చాలా మామూలు కాదు. అంటే అది నేను ఎక్స్పోజ్ చేసిన కొన్ని అంటే తీసేస్తుండే అనమాట. రీల్స్ కొన్ని రీల్స్ అది ఎక్స్పోజ్ అయ్యి కాదు, కొన్ని అలా అంతలా ఎక్కువ ఫ్యాసినేషన్ అనమాట, బాగా ఇంట్రెస్ట్. ఎక్కడికో వెళ్ళి ఎక్స్పోజర్కి డెవలప్ చేయడానికి, ఫిల్మ్ డెవలప్ చేయాలా, దాన్ని మళ్ళీ ప్రింట్ చేయాలి కదా. అప్పుడు ఇప్పుడైతే చాలా ఈజీ, అప్పుడు అది ఏమీ లేవు, టెక్నాలజీ చాలా తక్కువ. దానికి ఏం చేసేవాడు అంటే హైపో అని దాని కెమికల్స్ ఉంటాయి, దాంట్లో ముందు చేసి తర్వాత ఏమో ప్రింట్ తీయడంలో లైట్ కావాలి. ఆ ప్రింట్కి లైట్, బ్యాటరీ లైట్ కూడా ఉపయోగించేవాడు. ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేసేవాడు అనమాట. చేసి ఆ ప్రింట్ తీసి చేయడం అలా అనమాట. అంటే అంత బ్యూటిఫుల్. ఆ రోలీఫ్లెక్స్ చాలా బ్యూటిఫుల్ కెమెరా. తర్వాత లాస్ట్లో మీటర్తో ఉండేది అనమాట, చాలా బ్యూటిఫుల్. అలాంటి మంచి కెమెరాలను వాడాను. చాలా బ్యూటిఫుల్గా నాకు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట, కెమెరా ఇంట్రెస్ట్. ఆ ఫ్రేమ్ పెట్టడం కానీ. మరి అటువైపు వెళ్ళాల్సిన వాళ్ళు ఇటువైపు యాక్టర్లు అయిపోయారు మీరు. అంటే అటువైపు వెళ్ళడం అంటే నాకు అప్పుడే దాని తర్వాత నేను హైదరాబాద్లో ఇక్కడికి వచ్చి 16mm పిక్చర్స్ తీయడం, ఫోటోగ్రఫీ ఒక స్టూడియో ఎస్టాబ్లిష్ చేశాను. చేసి తీస్తుండవు అనమాట. ఒక చౌహాన్ అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన మహారాష్ట్ర ఆయన వచ్చేసాడు, హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉన్నాడు అనమాట. ఆయన కెమెరామెన్, ఆయనతో కలిపి పెట్టామన్నమాట. ఆ బిజినెస్ అదే నేను చేసేది. ఇండస్ట్రీకి వచ్చే ముందు, సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు ఆ పిక్చర్స్ తీయడం నేనే. అసలు ఆయన నన్ను కూర్చోబెట్టి తీసేస్తుండేవాడు, ఆ 35 ఎక్స్పోజర్స్ తీసేస్తుండేవాడు. తీసిన తర్వాత నేనే ఒకసారి మా అంకుల్ చూశారు. మా అంకుల్ అంటే మూర్తిరాజు గారు, CHVP మూర్తిరాజు గారు అని, వరప్రసాద్ మూర్తిరాజు గారు అని మాకు అంకుల్ అవుతారు ఆయన. ఆయనే నన్ను హైదరాబాద్ తీసుకురాడు. నువ్వు ఇక్కడ కాదు, నువ్వు చాలా తెలివైనడు, నువ్వు ఇక్కడ ఉన్నా కాదు, హైదరాబాద్ రాదని చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చి ఇదంతా ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో ఈ ఫోటోలని ఒకసారి ఈ ఫోటోగ్రాఫ్స్ తీసిన అన్నీ ఆయన చవాలని ఆయన చూపించారు అంకుల్కి. హాయ్ భలే ఉన్నావే, సినిమా హీరోలో ఉన్నావే అన్నాడు ఆయన. నాకేం ఇంట్రెస్ట్ లేదండి, అదేం లేదు అని ఊరుకున్నాను అంతే. ఆ మాట అన్నంత అయిపోయింది. ఆ తర్వాత అనుకోకుండా ఈ ఫోటోగ్రాఫ్స్ ఇవి తీస్తూ 16mm పిక్చర్స్, షార్ట్ ఫిల్మ్స్ ఇలా తీస్తుంటే ఒక ఆయన ఎవరు వచ్చి అప్పుడు సినిమా ఇండస్ట్రీలో మీకు ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా అడిగితే, ఆ ఇంట్రెస్ట్ ఏం కాదని సినిమాలు తీద్దామని ఇంట్రెస్ట్ ఉండేది. సినిమా తీద్దామని, నాటకాలకు కూడా నేను డబ్బులు ఇస్తే నాటకాలు చేస్తున్నాడు. నేను యాక్ట్ చేసేవాడిని కాదు కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నవాడిని. సో అలాగే సినిమా తీద్దామని వచ్చామన్నమాట.
చెన్నై వెళ్ళాం, మెడ్రాస్, అప్పుడు మెడ్రాస్ వెళ్తే అది కుదరలేదు, డబ్బులు ఖర్చు అయ్యి కానీ అతనేమో బ్యాక్అవుట్ అయిపోయి. ఈ ప్రాసెస్లో మీ నాన్నగారు ఏమనలేదండి? అదే చెప్తాను, అదే నేను చెప్పింది, నేనేం చెప్తే వినేవారు తప్ప, ఏదైనా సలహా చెప్పేవారు తప్ప ఎప్పుడు కాదనలేదు. సో ఇది అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే ఇక్కడ హైదరాబాద్లో ఇంకేముంది, కృష్ణరాజు గారు హీరో అయిపోయాడు, బ్యూటిఫుల్ అది ఓ అని పెద్ద పెట్టేశారు పబ్లిసిటీ. నేను దిగేటప్పటికి నాకు అర్థం కాలే, మరి అది ఏమీ లేదు ఇక్కడ చేశారని చెప్పి అప్పుడు పట్టుదల వచ్చింది అన్నమాట. ఓకే, అవ్వాలి అవ్వాలి నన్ను అన్నారు వీళ్ళు అని. సరే అని చెప్పి నేను అప్పుడు 1963-64లో మళ్ళీ చెన్నై తిరిగి వెళ్ళాం. ఇలా ఒకసారి వెళ్ళి చూసి అంతా నేను సెట్ చేసి వచ్చాను. అప్పుడు 65లో మళ్ళీ వెళ్ళినప్పుడు ప్రత్యేకాత్మ గారు చూశాను. చూసి అప్పుడు ఈ తేనె మనసులకి ఆదర్శ సుబ్బారావు గారు ఇంటర్వ్యూ పెట్టారు ఆర్టిస్టులు, స్క్రీన్ టెస్ట్ లాగా. సో ఆ స్క్రీన్ టెస్ట్కి నన్ను రమ్మంటే నేను వెళ్ళాను. కానీ ప్రత్యేకాత్మ గారు అని ఎంకే రాజు గారు కెమెరామెన్ ఉండేవారు. ఓకే, ఆ ఇద్దరు కలిసి బలవంతంగా నన్ను పంపించారు. అప్పుడు విశ్వనాథ్ గారేమో అసిస్టెంట్ డైరెక్టర్ ఆయనకి, ఆదర్శ సుబ్బారావు గారికి కో డైరెక్టర్, అదేనండి ఆయన అసిస్టెంట్ అనమాట. ఆయనే కండక్ట్ చేశాడు. నాకు ఏదో డైలాగ్ ఇచ్చాడు చెప్పమన్నాడు. ఇలాగ డైలాగ్ చెప్తూ ఇలా నాకు ఆ డైలాగ్ కళ నిలుస్తుంది. చాలా అసలు బ్రహ్మాండంగా మెచ్చుకున్నాడు సుబ్బారావు గారు. అదేనండి విశ్వనాథ్ గారు అప్పుడే మెచ్చుకున్నాడు, సుబ్బారావు గారు మెచ్చుకున్నాడు. సో అయిపోయింది, ఇంక నేను పట్టించుకోలేదు దాని గురించి. అప్పుడు ప్రత్యేకాత్మ గారు అంటే ఒక నాటకం ఏమన్నారు, ఏదైనా నాటకం వేస్తే అనుభవం వస్తే నాటకం ఏమన్నారు. పరివర్తన అని ఒక నాటకం అతను గారు రాసింది, ఆయనే యాక్ట్ చేసేవారు, కవి క్యారెక్టర్ అన్నారు. అసలు నేను రిహార్సల్ చేసి ఆది సుబ్బారావు గారిని పిలవడానికి వెళ్ళాను. ఓకే, నాటకానికి రమ్మని చూస్తారని. అప్పటికే సెలక్షన్ అవ్వలేదు. ఓకే, సరే కృష్ణ, ఇంకా చాలామంది, జయలలిత అందరూ కూడా వచ్చారు ఆ ఇంటర్వ్యూకి, హేమమాలిని. ఓకే, సో కృష్ణ ఏమో అప్పుడు ఎందుకని వెళ్ళి అడిగితే ఏమైందని అడిగితే ఆయన నేను ఎవడమ్మన్నా నేను పంపించాను కదా అది ఇదని చెప్పిన కోపడిపోయి ఏదో చేశారనమాట. అని నాకు చెప్పాడు, మీ ఇద్దరు ఫ్రెండ్స్గా తిరుగుతున్నాడు, మీరు కలిసే ఉండేవాడు కృష్ణ, నేను స్నేహితుల మీద బాగా ఇష్టం. నేను నాకు అతను చాలా ఇష్టం. చెప్తూ ఇలా చెప్పుకోవచ్చు ఇలా అన్నాడు ఆది సుబ్బారావు ఇలా అని చెప్పి బాధపడ్డాడు. సరే అప్పుడు నేను ఈయన ఇన్విటేషన్ పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్దామని అనుకుని చూద్దామని వెళ్దాం అనుకున్నాను. వెళ్ళాను. ఆయన మ్యాట్ దిగుతూ అన్నట్టు కోపంగా ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి అన్నాడు. నేను యాక్షన్ కోసం రాలేదు, యాక్షన్ అది ఏమైందని అడగడానికి రాలేదు, నేను నాటకం వేస్తున్నాను, ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాను అని అన్నాను. అంత తగ్గిపోయి ఇప్పుడు వచ్చాడు కూర్చుని చెప్పండి లేదు ఇలాగా పరివర్తన అని నాటకం వేస్తున్నాను నేను, ఫలానా రోజుని మీరు వస్తే బాగుంటుంది చూస్తే